వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఏ సివిల్ ఇంజనీర్. సో ఈరోజు వీడియోలో మనం ఎంబుక్ రికార్డింగ్లోని ఫిఫ్త్ సెట్ ఆఫ్ వేరియస్ ఐటమ్స్ ఆఫ్ వర్క్ ఏ విధంగా రికార్డ్ చేయాలన్నది చూద్దాం. సో ఆల్రెడీ మీకు ఈ సెట్స్ గురించి చెప్పాం కదా. సో ఫిఫ్త్ సెట్లో మనం రికార్డింగ్ అయితే ఇంకా చూడలేదు. సో ఫిఫ్త్ సెట్ ఏంటి? ఆర్సీసీ ఫర్ ప్లింత్ బీమ్స్, విఆర్సీసీ ఫర్ కాలమ్స్ ఫ్రమ్ ప్లింత్ బీమ్ టు బేస్మెంట్, అలాగే మ్యాసనరీ వర్క్స్ ఇన్ cement mortar for basement walls, filling with selected earth or sand in basement. సో ఇవన్నీ కూడా మనం ఒక సెట్ కింద రికార్డ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సీసీ ప్లింత్ బీమ్స్కి ఆర్సీసీ వేసినప్పటికీ కూడా కాలమ్స్ ప్లింత్ బీమ్స్ తర్వాత కాలమ్స్ కూడా ఆర్సీసీ ఫిల్ చేసినా కూడా మనకి ప్లింత్ బీమ్స్ అన్నవి కనిపిస్తూనే ఉంటాయి. ఓకే, సిమిలర్లీ మ్యాసనరీ వర్క్ అంటే బ్రిక్ వర్క్ చేసినా కూడా సిమెంట్ మోటార్ తోటి బ్రిక్ వర్క్ మనం చేసినా సరే ప్లింత్ బీమ్ యొక్క డైమెన్షన్స్ అన్నవి మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఫిల్లింగ్ విత్ సెలెక్టెడ్ ఎర్త్ ఆర్ శాండ్ ఇన్ బేస్మెంట్. అంటే కొన్ని ఎస్టిమేట్స్లో 2 టైప్స్ ఇచ్చారు, సెలెక్టెడ్ ఎర్త్ అలాగే శాండ్. కొన్ని ఎస్టిమేట్స్ అయితే ఓన్లీ శాండ్ కానీ లేకపోతే ఓన్లీ సెలెక్టెడ్ ఎర్త్ కానీ ఇవ్వడం జరిగింది. సో బేస్డ్ ఆన్ దట్ అది ఒక ఐటెం కింద లేకపోతే 2 ఐటమ్స్ కింద మనం రికార్డ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మొత్తంగా అయితే ఈ 4 ఐటమ్స్ కూడా ఒక సెట్ కింద మనం రికార్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి విజువల్. వన్స్ చెక్ వెరిఫికేషన్ ఆర్ చెక్ మెజర్మెంట్కి వచ్చినప్పుడు మన హయ్యర్ అథారిటీ ఈ సెట్ కింద ఈ విధంగా సెట్ కింద రికార్డ్ చేసినట్లయితే చాలా క్లియర్గా మనం చూపించడానికి పాసిబిలిటీ అన్నది ఉంటుంది. ఓకే, సో ఇది ఫిఫ్త్ సెట్ గురించి. సో నౌ వీ విల్ సీ ద డ్రాయింగ్స్ ఆల్సో వన్స్ అగైన్ సో దట్ వీల్ హ్యావ్ క్లియర్ పిక్చర్ అబౌట్ ద డైమెన్షన్స్ యాజ్ వెల్ యాజ్ మనకి కావాల్సిన ఆస్పెక్ట్స్ మనకి ఏమి ఇచ్చారో డ్రాయింగ్లో అన్నది కూడా ఒకసారి రివైజ్ చేసుకుంటే మనకి ఇంకా డీటెయిల్డ్గా మనకి రికార్డింగ్ అన్నది క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి డ్రాయింగ్ కూడా చూద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ప్లింత్ బీమ్ డ్రాయింగ్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి డైమెన్షన్స్ ఇవ్వడం జరిగింది. 230/380 mm, అలాగే 230/380 mm ప్లింత్ బీమ్. సో మనకి ఇక్కడ ప్లింత్ బీమ్ మెయిన్గా మనం ఏ విధంగా రికార్డ్ చేస్తాం? లాంగ్ వాల్స్, షార్ట్ వాల్స్ కింద రికార్డ్ చేస్తాం. సో లాంగ్ వాల్స్ మనకి 3 నెంబర్స్ ఉన్నాయి. ఇది ఒక లాంగ్ వాల్. ఓకే, నెక్స్ట్ ఇది ఒక లాంగ్ వాల్, అలాగే ఇది ఒక లాంగ్ వాల్. సో టోటల్ 3 లాంగ్ వాల్స్. అలాగే షార్ట్ వాల్స్ వచ్చేసరికి మనకి 2 షార్ట్ వాల్స్ ఉన్నాయి. అలాగే 3 నెంబర్స్ ఆఫ్ క్రాస్ వాల్స్ ఉన్నాయి. ఇవి క్రాస్ వాల్స్ కింద మనం రికార్డ్ చేస్తాం. సో ఇవి వచ్చేసరికి 3 నెంబర్స్. లాంగ్ వాల్స్ వచ్చేసరికి మనం చూసినట్లయితే ఇవి ఒక 2 నెంబర్స్. అలాగే షార్ట్ వాల్స్ వచ్చేసరికి ఇవి ఒక 2 నెంబర్స్. సో 3 డిఫరెంట్ టైప్స్లో మనం రికార్డ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డైమెన్షన్స్ వచ్చినట్లయితే ప్లింత్ బీమ్ యొక్క డైమెన్షన్ 230/380 mm, 230/380 mm. అన్నిటికీ కూడా సేమ్ డైమెన్షన్ ఇవ్వడం జరిగింది, 230/380 mm ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ ప్లింత్ బీమ్ రికార్డ్ చేసినప్పుడు ఏంటంటే మనం ఈ కాలం పోర్షన్ని కాలం ఏదైతే ఉందో ఆ కాలం పోర్షన్ మనం డిడక్ట్ చేసుకోవాలి. సో డిడక్షన్స్లోకి వచ్చేసరికి డిడక్షన్స్లో కాలమ్స్ని మనం చేసుకోవాలి. కాలమ్స్ని మనం డిడక్ట్ చేసుకున్నట్లయితే కాలమ్స్ని మనం డిడక్ట్ చేసుకోవాలి. సో ఈ కాలమ్స్ని డిడక్ట్ చేయాలి, ఎందుకంటే అక్కడ మనం ఈ కాంక్రీటింగ్ అలా చేయడం జరగదు కదా. ప్లింత్ బీమ్ కాంక్రీటింగ్ ఓన్లీ కాలం టు కాలం మధ్యలోనే మనం ప్లింత్ బీమ్ వేస్తాం కాబట్టి ఆ కాలం పోర్షన్ మనం డిడక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మనకి ప్లింత్ బీమ్ క్రాస్ సెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మనకి యూజ్ఫుల్లే. ఏంటంటే సో ఇక్కడ చూసినట్లయితే 230 mm/380 mm కదా. సో 230 mm/380 mm, 380 mm వచ్చేసరికి ఈ డైమెన్షన్లో ఉంటుంది. ఇదేమో 230 mm. ఓకే, నెక్స్ట్ ప్లింత్ బీమ్ తర్వాత కాలమ్స్ వచ్చేసరికి మనం గ్రౌండ్ లెవెల్ నుంచి సో కాలమ్స్కి వచ్చేసరికి చూసినట్లయితే సో ఇది మనకి ప్లింత్ బీము. సో అబోవ్ ద ప్లింత్ బీమ్ మనం ప్లింత్ బీమ్ పైన బ్రిక్ వర్క్ ఎంతవరకు కన్స్ట్రక్ట్ చేస్తాం. సో దట్ ఈజ్ వాట్ వీ కాల్ బేస్మెంట్ లెవెల్. సో ఇది బేస్మెంట్ లెవెల్ అన్నమాట.
సో బేస్మెంట్ లెవెల్ వరకు బేస్మెంట్ కన్స్ట్రక్షన్ కోసం బ్రిక్ మ్యాసనరీ మనం యూస్ చేసి బేస్మెంట్ కన్స్ట్రక్షన్ అనేది చేస్తాం. సో ఎంత లెవెల్ వరకు మనం బ్రిక్ మ్యాసనరీ చేయాలి? సో అది చేసినప్పుడు దానికి సమానంగా మనం కాలమ్స్ కూడా ఆర్సీసీ అన్నది విఆర్సీసీ అంటే రీఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ అన్నది మనం లే చేయాలి, కాలమ్స్ కూడా ఆ హైట్ వరకు. దెన్ ఓన్లీ విల్ బి గోయింగ్ ఫర్ బేస్మెంట్ కన్స్ట్రక్షన్. బేస్మెంట్ కన్స్ట్రక్షన్ చేయాలంటే కాలమ్స్ మనం గ్రౌండ్ లెవెల్ నుంచి బేస్మెంట్ లెవెల్కి రేస్ చేయాలి. సో వన్స్ ద కాలమ్స్ ఆర్ లేడ్ విత్ విఆర్సీసీ ఆర్సీసీ తోటి గ్రౌండ్ లెవెల్ నుంచి బేస్ లెవెల్కి మనం బేస్మెంట్ లెవెల్కి తీసుకొచ్చిన తర్వాత దెన్ విల్ బి గోయింగ్ ఫర్ బ్రిక్ మ్యాసనరీ 1:6 ఫర్ బేస్మెంట్ వాల్ కన్స్ట్రక్షన్ కోసం మనం ఫర్దర్ స్టెప్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ముందుగా మనం కాలమ్స్ ఎరెక్ట్ చేసుకోవాలి. కాలమ్స్ అప్ టు గ్రౌండ్ లెవెల్ టు బేస్మెంట్ లెవెల్ హైట్ మనం చేసుకోవాలి. అది వచ్చేసరికి మనకి ఎంత 0.5 meters. సో హైట్ ఆఫ్ ద బేస్మెంట్ వాల్ వచ్చేసరికి 0.5 meters మనకు వస్తుంది బేస్మెంట్ వాల్ హైట్ బ్రిక్ వర్క్ అయితేనే. సో కాలమ్స్ హైట్ కూడా మనకి ప్లింత్ బీమ్ నుంచి సేమ్ హైట్ వస్తాయి, 0.5 meters హైట్ రావడం జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ మనకి బేస్మెంట్ ఫిల్లింగ్లోకి వచ్చేసరికి ఏంటంటే ఇన్నర్ టు ఇన్నర్ డైమెన్షన్స్ అన్నవి కావాలి. సో మనం ఇక్కడ చూసినట్లయితే కనుక సో ఈ రూమ్ తీసుకున్నట్లయితే మనకి డైమెన్షన్స్ ఎంత వస్తాయి? 2950 మైనస్ 225 అంటే ఎంత అవుతుంది? 2.72 మీటర్స్లో చెప్తున్నాను, 2.72 meters. అలాగే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 2.82 మైనస్ 0.225. సో ఇది వచ్చేసరికి అంత 2.595. ఓకే. సో నెక్స్ట్ అలాగే 3.01 మైనస్ 0.225. సో అది కూడా మనకి ఎంత వస్తుంది? 2.78 meters వస్తుంది. ఓకే. నెక్స్ట్ 3.465 మైనస్ 0.225. ఇది వచ్చేసరికి 3.165 వచ్చింది. ఓకే. సో అలాగే 3.39 మైనస్ 0.225. సో అది వచ్చేసరికి 3.165 meters వచ్చింది. ఓకే. నెక్స్ట్ 5520 అంటే ఇది. సో 5520 మైనస్ 225 చేసినట్లయితే 5295 అంటే 5.29 meters. సో ఈ విధంగా వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, హాల్ వచ్చేసరికి మనకి హాల్లోకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్నర్ టు ఇన్నర్, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్నర్ టు ఇన్నర్ కావాలి. సో ఇది ఎలా వస్తుంది? ఈ 3 రూమ్ల యొక్క లెంత్ని మనం యాడ్ చేసుకుంటే 2.95 ప్లస్ 2.82 ప్లస్ 3.01 ఈ 3 యాడ్ చేసినట్లయితే 8780 అంటే 8.78 meters వస్తుంది 3 యాడ్ చేశాక. ఓకే. ఓకే 8.78 meters వస్తుంది మనకి. ఇది టోటల్ కదా. సో అయితే ఇన్నర్ టు ఇన్నర్ అన్నప్పుడు మనం ఏం చేయాలి? 8.78 మైనస్ 225 చేయాలి, అంటే 0.225 చేసుకోవాలి. అది చేసుకుంటే మనకి ఎంత? 8.55 meters అన్నది మనకి వస్తుంది. meters అన్నది వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఇన్నర్ టు ఇన్నర్ డైమెన్షన్ ఆఫ్ హాల్ వచ్చేసరికి 8.55 by
మనకి ఎంత అవుతుంది 5.29 అవుతుంది. సో ఈ డైమెన్షన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం మరి రికార్డింగ్ చేసినప్పుడు ఇవన్నీ ఎంటర్ చేయాలి కదా, ఇన్నర్ డైమెన్షన్స్ ఎంటర్ చేసుకోవాలి అలాంగ్ విత్ డెప్త్. సో దట్ ఈస్ వై దీస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎంబుక్ రికార్డింగ్లోకి వచ్చినట్లయితే మనకి మెయిన్గా ఫస్ట్ చెప్పాం కదా ఆల్రెడీ రికార్డింగ్లో ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి ఆర్సీసీ ఫర్ ప్లింత్ బీమ్స్. ఆర్సీసీ ఫర్ ప్లింత్ బీమ్స్ మనం రికార్డ్ చేసాం. ఇందులో లాంగ్ బీమ్స్, షార్ట్ బీమ్స్, క్రాస్ బీమ్స్ చెప్పాం కదా. అలాగే డిడక్షన్స్ వచ్చేసరికి కాలమ్స్ చేయాలని చెప్పాను. ఓకే, సో ఇవే మనం ఇక్కడ చేస్తున్నాం. సో లాంగ్ బీమ్స్ వచ్చేసరికి 3 నెంబర్స్, షార్ట్ బీమ్స్ వచ్చేసరికి మనకి 3 నెంబర్స్ ఉన్నాయి. అలాగే క్రాస్ బీమ్స్ వచ్చేసరికి 3 నెంబర్స్. సో టోటల్ 9 బీమ్స్ అయితే వచ్చినాయి. సో లాంగ్ బీమ్స్లో తీసుకున్నట్లయితే లెంత్ ఆఫ్ ద లాంగ్ బీమ్ వచ్చేసరికి 12.47, బ్రెడ్త్ వచ్చేసరికి 0.23, 230 mm. అలాగే డెప్త్ వచ్చేసరికి 0.38, ఎందుకంటే కాలమ్ ఏదైనా సరే 230/380 mm కాబట్టి మనకి ఈ విధంగా రావడం జరిగింది. సో దీస్ ఆర్ ద కాలమ్ డైమెన్షన్స్ కదా, కాలమ్ కాదు సారీ ప్లింత్ బీమ్ అలాగే కాలమ్ రెండింటికి కూడా ఇదే డైమెన్షన్స్. ఓకే, ప్లింత్ బీమ్కి కూడా ఇదే కదా. సో ప్లింత్ బీమే కదా మనం మాట్లాడేది ఇక్కడ. సో ప్లింత్ బీమ్కి వచ్చేసరికి 230/380 mm కాబట్టి 0.23/0.38 వచ్చింది. లెంత్ వచ్చేసరికి మనకి లాంగ్ వాల్ యొక్క లెంత్ 12.47. ఆల్రెడీ ఈ లాంగ్ వాల్ లెంత్ ముందు కూడా మనం రికార్డ్ చేయడం జరిగింది. సో అదే మనం ఇక్కడ రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షార్ట్ బీమ్స్ వచ్చేసరికి 3 నెంబర్స్, ఇది కూడా 8.38, 0.23/0.38. నెక్స్ట్ క్రాస్ బీమ్స్ వచ్చేసరికి 3 నెంబర్స్, 3.16, 0.23, 0.38. నెక్స్ట్ డిడక్ట్ కాలమ్స్ వచ్చేసరికి ఇన్ని 15 నెంబర్స్ ఉన్నాయి. మొత్తం 15 కాలమ్స్కి కూడా 0.23/0.38 మనం డిడక్ట్ చేసుకోవాలి. అలాగే లెంత్ వచ్చేసరికి 0.23 డిడక్ట్ చేసుకోవాలి కాలమ్స్. ఓకే, 0.23/0.38 ఇంటూ 0.23 మనం ఇక్కడ ప్లింత్ బీమ్స్లో వచ్చేసరికి డిడక్ట్ చేసుకోవాలి. 0.23 ఎందుకు వచ్చింది, మనకి ఈ విధంగా ఉంటుంది కదా. సో ఇలా తీసుకున్నట్లయితే ఇది ప్లింత్ బీమ్ అనుకున్నట్లయితే మన బీము ఇలా కాలమ్ ఇలా ఉంటుంది. ఓకే, ఇది కాలమ్, ఇదేమో ప్లింత్ బీమ్. ఓకే, సో మనం ఈ క్యూబ్ని మనం డిడక్ట్ చేయాలి. సో ఇక్కడ ఫామ్ అయ్యే క్యూబ్ ఏదైతే ఉందో, ఇక్కడ ఫామ్ అయ్యే క్యూబ్, ఆ క్యూబ్ని మొత్తం డిడక్ట్ చేయాలి. ఆ క్యూబ్ యొక్క డైమెన్షన్స్ చూసినట్లయితే ఈ లెంత్ ఎంత అవుతుంది 0.23, ఎందుకంటే సేమ్ కాలమ్ యొక్క డైమెన్షన్స్ 0.23, 0.3 అవుతుంది. కానీ మరి ఈ హైట్ ఎంత అవుతుంది, ఈ బీమ్ హైటే అవుతుంది. బీమ్ హైట్ వచ్చేసరికి 0.38 కదా. సో 0.23 లెంత్, బ్రెడ్త్, డెప్త్ కదా. సో 0.23/0.38 అంతే కదా. సో ఈ థిక్నెస్ వచ్చేసరికి 0.38 అవుతుంది. 0.23 ఇక్కడ కూడా వచ్చేసరికి 0.23 అవుతుంది కాబట్టి 0.23/0.23 ఇంటూ 0.38 అవుతుంది. ఓకే, అదే మనం ఇక్కడ చేయడం జరిగింది, 0.23/0.23 ఇంటూ 0.38. ఓకే, నెక్స్ట్ విఆర్సిసి ఫర్ కాలమ్స్ ఫ్రమ్ ప్లింత్ బీమ్ టు బేస్మెంట్. ప్లింత్ బీమ్ నుంచి బేస్మెంట్ వరకు కాలమ్స్ మనం ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ డైమెన్షన్స్ వచ్చేసరికి 0.23/0.38. హైట్ ఆఫ్ బేస్మెంట్ ఎంత అని చెప్పాను, 0.5 మనం తీసుకుంటున్నాం, 0.5. అలాగే ప్లింత్ బీమ్తో ఒక 0.38 ఉంది కాబట్టి టోటల్ హైట్ వచ్చేసరికి మనకి ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, అంటే 0.88 ఈజ్ ద హైట్, టోటల్ హైట్. ఓకే, సో అది కూడా మనం చూసుకోవాలి, అందుకే 0.5 తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ స్టెయిర్ కేస్ కాలమ్స్ బ్యాక్, ఫ్రంట్. స్టెయిర్ కేస్ కాలమ్స్ దగ్గర కూడా మనకి ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది, అది కూడా మనం చూసుకోవాలి.
మెయిన్గా. ఓకే, ఇక్కడ 0.23/0.38 ఇంటూ 0.50. సో మనకి స్టెయిర్ కేస్ కాలమ్స్ యొక్క ఎక్స్టెన్షన్ ఒకటి ఉంది, అది కూడా మనం క్యాష్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మ్యాసన్రీ బ్రిక్ వర్క్. వన్స్ విఆర్సిసి కాలమ్స్కి అలాగే ప్లింత్ బీమ్స్కి వేసేసిన తర్వాత నెక్స్ట్ మనం చేసే రికార్డింగ్ ఏంటి, దేనికి సంబంధించింది అంటే బ్రిక్ వర్క్. 1:6 బ్రిక్ వర్క్ ఇచ్చారు మనకి, ఎస్టిమేట్లో ఏమి ఇచ్చారో అదే మనం ఇక్కడ రాస్తాం. ఓకే, స్పెసిఫికేషన్ అంతా కూడా. సో విత్ ఫ్లై యాష్ బ్రిక్స్ అని చెప్పి ఇచ్చారు 290/225/140. సో ఇక్కడ థిక్నెస్ ఆఫ్ ద వాల్ వచ్చేసరికి 225 అన్నమాట, అందుకే 290/225/140 తీసుకోవడం జరిగింది. సో దాని తాలూకా స్పెసిఫికేషన్ అంతా రాసిన తర్వాత ఫర్ బేస్మెంట్ అని పెట్టుకుని లాంగ్ వాల్స్ ఎన్ని, షార్ట్ వాల్స్ ఎన్ని, క్రాస్ వాల్స్ ఎన్ని, డిడక్షన్స్ ఫర్ కాలమ్స్ ఎన్ని, ఇవన్నీ కూడా మనం రాసుకోవాలి. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ 12.47, 8.38, 3.16 సేమ్ వస్తాయి, ఎందుకంటే ప్లింత్ బీమ్ ఉన్నంతే మనకి ఇవి కూడా వస్తాయి, బ్రిక్ వర్క్ కూడా అంతే కదా, కాలమ్స్ ఉన్న దగ్గర రావు కదా. సో అందుకే ఇక్కడ డిడక్షన్స్ మనం చేస్తున్నామంటే అర్థం ఏంటి, ఇన్నర్ టు ఇన్నర్ లెంత్ తీసుకుంటే డిడక్షన్స్ అవసరం లేదు. లాంగ్ వాల్ అని చెప్పి తీసుకున్నాం కదా, లాంగ్ వాల్ కింద కన్సిడర్ చేసాం కదా, అంటే మనం ప్లాన్ ఈ విధంగా ఉంటే ఈ విధంగా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ విధంగా ఉన్న ప్లాన్లో మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న టోటల్ లెంత్ తీసుకుంటున్నాం లాంగ్ వాల్ అని చెప్పి, ఈ మొత్తం లెంత్ని మనం లాంగ్ వాల్ కింద తీసుకుంటున్నాం, అంటే కాలమ్స్ అన్నవి కూడా కలిసిపోతున్నాయి. సో అందుకే మనం డిడక్షన్స్ అన్నవి ఇక్కడ చేస్తున్నాం. అలాగే ఈ డైరెక్షన్లో కూడా ఇన్నర్ టు ఇన్నర్ అయినా సరే అవుటర్ టు అవుటర్ కంప్లీట్ టోటల్ లెంత్ తీసుకుంటున్నాం కాబట్టి మనం డిడక్షన్స్ అన్నవి చేస్తున్నాం. ఓకే, సో అదేవిధంగా స్టెయిర్ కేస్ బీమ్స్ కూడా డిడక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వన్స్ డిడక్షన్స్ అయిపోయిన తర్వాత, బ్రిక్ వర్క్ అయిపోయిన తర్వాత ఫిల్లింగ్ విత్ సెలెక్టెడ్ ఎర్త్ ఆర్ ఫిల్లింగ్ విత్ శాండ్. సో ఇక్కడ ఈ వర్క్లో వీళ్ళు చేసింది ఏంటంటే 2 లేయర్స్లో ఫిల్లింగ్ అన్నది చేశారు. సో ఫస్ట్ లేయర్ వచ్చేసరికి సెలెక్టెడ్ మెటీరియల్ చూస్ చేసుకున్నారు ఫస్ట్ లేయర్. సో ఆ లేయర్ యొక్క థిక్నెస్ ఎంత, 0.35 అంటే 350 mm మనకి సెలెక్టెడ్ మెటీరియల్ తోటి బాటమ్ లేయర్ ఫిల్ చేశారు. సో టాప్ లేయర్లోకి వచ్చేసరికి శాండ్ తోటి ఫిల్ చేశారు. సో దీని యొక్క థిక్నెస్ ఎంత అంటే 400 mm. సో ఫస్ట్ 350 mm, నెక్స్ట్ 400 mm, అంటే టోటల్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ తీసినట్లయితే మనకి ఎంత వచ్చింది, 0.85 ఎంత వచ్చింది, 83. ఓకే, అందులో 0.35 అలాగే ఇదేమో 0.4, ఇంకా మనకి కొంత మిగులుతుంది పీసీసీ కోసం అది. సో 0.4 వచ్చేసరికి శాండ్, 0.35 వచ్చేసరికి సెలెక్టెడ్ మెటీరియల్. సో ఇక్కడ కూడా డైమెన్షన్స్ చూసినట్లయితే సేమ్ ఉంటాయి. అయితే ఇక్కడ నేను చెప్పాను కదా సేమ్ అంటే ఇన్నర్ టు ఇన్నర్ డైమెన్షన్స్ తీసుకుంటాం, ఎందుకంటే ఫిల్లింగ్ కదా. సో ఇన్సైడ్ టు ఇన్సైడ్ మనకి ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం ఎంత తీసుకోవాలి, గోడౌన్ వచ్చేసరికి ఎంత తీసుకోవాలి, అలాగే సెక్రటరీ రూమ్ ఎంత తీసుకోవాలి. సో దాన్ని బట్టి మనం ఇక్కడ తీసుకుంటాం డైమెన్షన్స్ అనేవి. సో హాల్ చూడండి, సో హాల్ ఇందాక నేను మీకు ఆల్రెడీ చెప్పాను 8.55 అని చెప్పాను. సో అదే తీసుకున్నారు ఇక్కడ 8.55 ఇంటూ 4.9. అనదర్ డైమెన్షన్ వచ్చేసరికి 4.9 ఆర్ 5.29 మీకు డ్రాయింగ్ బట్టి. ఇక్కడ 4.9 అన్నారు కానీ 5.29 వస్తుంది అది. సో 5.29 ఇంటూ 8.55 ఇంటూ 0.35. సో అలా మన క్వాంటిటీ వస్తుంది. అలాగే మిగతా అన్నిటికీ కూడా మనం లెంత్, బ్రెడ్త్, డెప్త్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి మనం క్వాంటిటీస్ అన్నవి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా వస్తాయి. సో 0.35 mm లేయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫిల్లింగ్ ఏంటి, ఫిల్లింగ్ విత్ శాండ్ తోటి ఫిల్ చేయాలి. సో ఇక్కడ శాండ్ వచ్చేసరికి సేమ్ ఇవే డైమెన్షన్స్ వస్తాయి, ఎల్లో బ్రెయిన్. డెప్త్ తోటి చేంజ్ అవుతుంది, డెప్త్ వచ్చేసరికి 0.4 తీసుకుంటున్నాం మనం ఇక్కడ. ఓకే, 0.4 తీసుకోవడం జరుగుతుంది. సో అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అన్ని రూమ్స్కి కూడా 0.4 డెప్త్ తోటి మనం చేయడం జరుగుతుంది.
సో లెంత్ బ్రెడ్త్ అన్నవి ఇన్నర్ టు ఇన్నర్ డైమెన్షన్స్ ఇక్కడ ఫిల్లింగ్ కాబట్టి ఇన్నర్ టు ఇన్నర్ డైమెన్షన్స్ తీసుకుని దానికి డెప్త్ తోటి చేసుకుని క్వాంటిటీస్ అన్నవి క్యాలిక్యులేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఈ సెట్ మెజర్మెంట్స్ అన్నీ రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. సో hope this video is useful for everyone. Thank you very much. Thank you.